హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబిఎస్ వరల్డ్. నేను మీ రమ్య అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఊరి గ్రామదేవత అంకమ్మ తల్లికి ఆషాఢం పట్టి అనేది సమర్పించాము. ఏమేమి ఇచ్చాము, ఎలా జరిగింది అంతా మీతో షేర్ చేసుకుంటాను. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో అండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ముందు మనం ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యాయి అనమాట. గుడికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి కూడా దీపారాధన చేసేసి నేను పట్టుకెళ్ళి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేసానండి. చూస్తున్నారు కదా, మా చెట్టు గులాపాలు కూడా తీసుకెళ్ళి అమ్మవారికి పెట్టాను. అండ్ అలాగే మనం ఒక 10 మంది ముత్తైదువులతో చలివిడి ఇచ్చే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి బ్యాండ్ మేళంతో చలవ కాబట్టి చలివిడి బిందెని తీసుకురావాలండి. అండ్ ఫస్ట్ ఇచ్చింది వీళ్ళనమాట. సో ఫస్ట్ మనం వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి చలివిడి బింది విత్ బ్యాండ్ మేళంతో మనం తీసుకొస్తున్నామండి. అండ్ తర్వాత అది ఫస్ట్ గుడిలోకి తీసుకెళ్ళాలి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గుడిలోకి తీసుకెళ్ళి అమ్మవారికి నివేదన చేయాలండి. నివేదన చేసిన తర్వాత అప్పుడు మనం ఊరు అంతా ఆషాఢ పట్టితో మొత్తం అంతా తిరగాలన్నమాట. ఫస్ట్ అయితే వీళ్ళ ఇంటికి వచ్చేసాం, చలివిడి బిందె తీసుకుని వెళ్తున్నామండి. అండ్ అలాగే ఇంకొకళ్ళు కూడా ఇస్తున్నారండి చలివిడి. వీళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తాం. నెక్స్ట్ ఇచ్చింది వీళ్ళండి చలివిడి బిందె. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలా అయితే తీసుకొచ్చామో వీళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అలాగే తీసుకొని వస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత గుళ్ళోకి అయితే వెళ్ళిపోతున్నామండి నడుచుకుంటూ. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఇదంతా అమ్మవారికి సమర్పించిన ఆషాఢ పట్టి అండి. అరటిపళ్ళు, అరిసెలు, గాజులు, జాకెట్ ముక్కలు అండ్ లడ్డు, మైసూర్ పాక్, గారి, పూర్ణం ఎక్సెట్రా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఒక పిక్ అయితే తీసి పెడతాను, చూసేయండి ఫ్రెండ్స్. వీళ్ళందరూ అయితే మా ఊరు ఆడపడుచులండి. యాక్చువల్గా ఒక 2 years బ్యాక్ నుంచి ఇది ఇక్కడ మా ఊర్లో అయితే స్టార్ట్ చేశారండి. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి, ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజు మా ఊరి గ్రామదేవత అంకమ్మ తల్లికి అయితే ఆషాఢ పట్టి అనేది సమర్పిస్తారండి. ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తారు. ఇదంతా గుడి కమిటీ మెంబర్స్ చేస్తారనుకుంటండి, నాకు కూడా సరిగ్గా చేస్తారు. అండ్ తర్వాత చూసారు కదండి, వీళ్ళందరూ ఊరంతా మనం ఏదైతే సారీ చూసామో అదంతా ఒక్కొక్కరు పట్టుకుని తలపైన కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది భుజాలపైన పెట్టుకొని ఊరంతా తిరగాలండి. అండ్ అన్ని ఐటమ్స్ వచ్చేసాయి కదండి, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టేసి నెక్స్ట్ మనం ఐటమ్స్ అన్నిటివి తీసుకొని బయలుదేరటమేనండి. చూసారు కదండి ఐటమ్స్, గాజులు గోరింటాకుతో సహా. అలాగే ఈరోజు తొలి ఏకాదశి కదండి, పేలాలు అంటారు కదా, పాప్కార్న్, అదే ఇంగ్లీష్లో పేలాల పిండి అనేది అందరూ కంపల్సరీగా తినాలంటండి. అలాగే గోరింటాకు కూడా ప్రతి ఒక్క అమ్మాయి ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసి అంత పూజ అయితే కంప్లీట్ అయింది అమ్మవారికి. నెక్స్ట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం తీసుకోవడానికి చూస్తున్నారు. ఐటమ్స్ చూసారు కదండి, ఇవాళ సేమ్ మన అమ్మవారికి, ఇవన్నీ అమ్మవారికేనండి. సమర్పించిన తర్వాత ఊరంతా పంచి పెడతారనమాట. అరటిపళ్ళు, గాజులు, అరిసెలు, కొబ్బరికాయలు, మిక్చర్, లడ్డు అన్నీ ఇవన్నీ ఇలా ఒక్కొక్కళ్ళు తీసుకొని ఊరంతా తిరిగారన్నమాట అండి. తర్వాత పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉందండి. అమ్మవారి అంకమ్మ తల్లి టెంపుల్లో తీసుకున్నవి ఆంజనేయ స్వామి టెంపుల్లోకి వెళ్ళి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేయాలండి. చేసి నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయ్యి తూర్పుకి అయితే వెళ్తామండి. ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఇదేమో జమ్మి చెట్టు అండి, మా ఊరు లాస్ట్కి అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగిపోవాలి. ఇది స్టార్ట్ అయిన పిక్. అండ్ తర్వాత వచ్చేసి ఇది ఆంజనేయ స్వామి గుడిలోంచి బయటకు వస్తున్నామండి బ్యాండ్ మేళంతో. ఊరంతా కూడా బ్యాండ్ మేళంతోనే తిరుగుతున్నామండి. మధ్య మధ్యలో పిక్స్ యాడ్ చేస్తున్నాను, చూడండి. వీడియో అంతా తీయడానికి అయితే కుదరలేదు ఫ్రెండ్స్. తర్వాత ఇది రాములవారి టెంపుల్ అండి. రాములవారి టెంపుల్లో కూడా వెళ్ళి ఒక ప్రదక్షిణ అయితే చేసేసి రాముల వారికి కూడా చూపించి మళ్ళీ అటు సైడ్ స్టార్ట్ అయ్యాము అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వీడియో తీసింది ఫ్రెండ్స్, చూడండి. నేను అరటిపళ్ళు పట్టుకున్నాను, బనానాస్. అండ్ మా పిల్లలు కూడా ఉన్నారండి, అలాగే చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా మెల్లగా లైన్లో వస్తున్నామంట. ఇది ఒక సైడ్, మా ఊరికి ఒక సైడ్ అనమాట. సో మనం ఊర్లో ప్రతి ఇంటి దగ్గరికి మనం ఆషాఢ పట్టి అనేది తీసుకెళ్ళాలండి. పిల్లలు కూడా చిన్న చిన్న ఐటమ్స్ అనేవి పట్టుకున్నారు ఫ్రెండ్స్. అండ్ చలివిడి బిందె మాత్రం ఎవరు మోసినంతసేపు ఓన్లీ తలపైన వాళ్ళంట ఫ్రెండ్స్. తలపైన పెట్టుకున్నారు. మిగతా ఐటమ్స్ కొంతమంది తలపైన, కొంతమంది చేతితో పట్టుకున్నారు, కొంతమంది భుజాలతో పట్టుకున్నారు అనమాట. ఊరంతా ఇలా తిరిగి. అండ్ అలాగే మెయిన్ వచ్చేసి పానకం అండి. పానకం కూడా చేశారు. నేను కొంచెం పానకం బిందె కూడా పట్టుకున్నానండి. ఇది పొలంలో లాస్ట్ వెళ్ళానమాట, పొలం దగ్గర. అండ్ తర్వాత అయిపోయి గుడి దగ్గరకు వచ్చినాక నీళ్ళు 3 బిందెలు నీళ్ళు అనేవి వారిపోస్తారండి.
3 బిందెలు నీళ్ళు వారపోసిన తర్వాత అక్కడ పింక్ కలర్ శారీ ఉంది కదండి, ఆవిడకైతే అమ్మవారు వచ్చారండి. మీరు కూడా చూడండి ఒకసారి ఏం చేశారనేది. అమ్మవారు వచ్చారు అండ్ 3 బిందెలు నీళ్ళు వారపోసిన తర్వాత వాళ్ళందరూ ఒకళ్ళు 1 బై 1 లోపలికి వచ్చి 3 ప్రదక్షిణలు అయితే గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి లోపలికి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర అయితే పెట్టారండి. చూడండి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూసారు కదా, అమ్మవారు వచ్చారు. విమలాక్క అయితే అమ్మవారికి బొట్టు పెడుతున్నారు. బొట్టు పెట్టిన తర్వాత నీళ్ళు వారపోస్తున్నారండి. నేను కూడా అక్కడే ఉన్నాను. చూసాను ఫ్రెండ్స్, నేను ఎక్కడున్నాను అని చూస్తున్నారు కదండి. నీళ్ళు వారిపోసిన తర్వాత అయితే లోపలికి అయితే వచ్చేసారండి. లోపలికి వచ్చేసిన తర్వాత ముగ్గు అయితే వేస్తున్నారండి. మన సారంతా అక్కడ పెట్టాలి కదా, ముగ్గు వేసి అది ఆషాఢ పట్టి ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత అన్ని ఐటమ్స్ అనేది ఆ ముగ్గు మీద అయితే పెట్టేస్తున్నారండి. అది ముగ్గు వేసిన చోట పెట్టాలంటండి, అక్కడైతే పెడుతున్నారనమాట. తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి సాంబ్రాణి పొగ అయితే వేశారండి. ఆ క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి. వేసిన తర్వాత అందరికీ పండు తాంబూలం ఇచ్చేశారు. పండు తాంబూలం ఇచ్చి అండ్ గాజులు కూడా ఇచ్చారండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను గాజులు ఏమి ఇచ్చారో చూపిస్తాను మీకు. అండ్ మధ్య మధ్యలో ఒక్కొక్క పిక్ అయితే యాడ్ చేశానండి. చూడండి, ఒక గారి పూర్ణం అండ్ పులిహోర పాయసం పానకం అయితే పెట్టారండి. అవిగోండి గాజులు. అండ్ తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇది మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అయితే మా ఫ్రెండ్ వీడియో తీసింది, చూసాను ఫ్రెండ్స్. ఇదిగో ఇది మా ఇల్లు అండి. అండ్ తర్వాత లాస్ట్ గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అందరూ అలసిపోయారనమాట. అలా నించున్నాము 1 సెకండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.